ముక్తి పదంలో పయనించేవాడు కేవల ముక్తి లక్ష్యమే కలిగి ఉండాలి. ఈశ్వర భక్తి, గురుభక్తి ఈ రెండు ఎప్పుడు ఉండాలి. స్వాత్మ విశ్వాసం ఇదిట 3 జాగ్రత్తలు గుర్తు చేస్తారు. నాయన నీ యందు నీకు పూర్ణమైన విశ్వాసం ఉండాలి, గురువు యందు పూర్ణమైన విశ్వాసం ఉండాలి, ఈశ్వరుని యందు పూర్ణమైన విశ్వాసం ఉండాలి. అదిట 3 జాగ్రత్తలు. వాడు ముక్తి పథంలో పయనిస్తాడు. ఈ మూడిటిలో ఏది లోపించినా నీవు బంధాన్ని అనుభవిస్తావు, దుఃఖాన్ని అనుభవిస్తావు, ముక్తి పథంలో నుంచి జారిపోతావు. ఎంత జాగ్రత్తగా చెప్తారో ఒక్కొక్క అడుగు, ప్రతి మాట. నీ హృదయంలో నేనున్నానని చెప్పాలట ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు చెప్పాలట. ప్రతి ఒక్కరికి, ఎవరికైనా ఉత్తమ స్థానం ఎక్కడ ఇవ్వగలుగుతాం అంటే నా హృదయంలో ఇవ్వగలుగుతాం. అదేగా ఉత్తమ స్థానం. ఇంకే మిగిలినవని అధమ స్థానం. ఎవరికైనా మన హృదయంలో చోటు ఇచ్చామంటే వాడు హృదయేశ్వరుడు. ఆ హృదయేశ్వర పీఠం మీద కూర్చోబెట్టేశాను. ఇంకా దాన్ని అంతకంటే ఉన్నతాసనం లేదట. రత్న ఖచ్చిత హేమసింహాసనం సమర్పయామి ఆయన రోజు నిత్య పూజలో చదువుతాడు. ఇది ఎక్కడ రత్నం లేదు, సింహాసనం లేదు, 2 అక్షతలో ఓ పువ్వు పెట్టి మంత్రం ఎలా చదువుతాడు? అదేమిటయ్యా అని అడిగారు. నిజంగా రత్న ఖచ్చిత హేమ సింహాసనం వెయ్యాలి కదా, బంగారు సింహాసనం. అంటే హేమ సింహాసనం అంటే బంగారు సింహాసనం కాదురా నాయన, హృత్పుండరీకమందున్న ప్రకాశం. ఆ హృత్పుండరీకమందున్న ప్రకాశ స్థితి యందు నిన్ను నేను దర్శిస్తున్నాను. అది సింహాసనం సమర్పించడం అంటే. అంత ఉదాత్తమైన ఉన్నతమైనటువంటి దృష్టి సనాతన ధర్మాన్ని.